మనుషులకు తెలియని కొన్ని వస్తువులు ఉంటాయి. వాటిని తాకూడదు, వాటిని ఇంటికి కూడా తీసుకురాకూడదు. ఎందుకంటే అవి వస్తువులు కాదు, అవి శాపాలు. ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక చిన్న బొమ్మ గురించి. ఆ బొమ్మ ఒక కుటుంబాన్ని ఎలా నాశనం చేసిందనే విషయం గురించి. ఇది వినడానికి మీ గుండె చాలా అంటే చాలా బలంగా ఉండాలి. ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి వీడియోలోనికి. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు సద్గొండపల్లి. అక్కడ ఒక పాత ఇల్లు కూడా ఉంది. అది ఎప్పుడూ మూసే ఉంటుంది, ఎవరు కూడా అక్కడికి వెళ్ళరు. కానీ ఒకరోజు రాహుల్ అనే 8 ఏళ్ల చిన్నపిల్లాడు తన స్నేహితులతో బాల్తో ఆడుకుంటూ ఉండగా ఆ బాల్ వెళ్ళి ఆ ఇంటి దగ్గర పడుతుంది. రాహుల్ ఆ బాల్ తీసుకోవడానికి ఆ ఇంటి దగ్గరికి వచ్చాడు. రాహుల్కి క్యూరియాసిటీ అనేది చాలా ఎక్కువ. ఇక్కడ ఏముంది అని అనుకుంటూ మెల్లగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు రాహుల్. అక్కడ ఎటు చూసినా అంతా ధూళి, చీకటి. గోడల మీద మాత్రం పాత ఫోటోలు ఉన్నాయి. ఒక మూలలో ఒక చిన్న బొమ్మ పడి ఉంది. ఆ బొమ్మ కళ్ళు వెంటనే రాహుల్ వైపు చూసినట్టుగా అనిపించాయి. రాహుల్ దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మని ఎత్తుకున్నాడు. కొంతసేపు ఆడుకున్నాడు కూడా. అప్పుడు ఒక చల్లని గాలి వీచింది. వెంటనే తలుపు దమ్మంటూ మూసుకుపోయింది. రాహుల్ భయపడ్డాడు, కానీ ఆ బొమ్మని మాత్రం వదలలేదు. రాహుల్ ఆ బొమ్మని ఇంటికి తీసుకొచ్చాడు. అమ్మ అడిగింది, ఇది ఎక్కడ దొరికింది అని. రాహుల్ నవ్వుతూ, పాత ఇంట్లో అని చెప్పాడు. అమ్మ కొంచెం అనుమానంగా చూసింది, కానీ పెద్దగా ఏం పట్టించుకోలేదు. ఆ రాత్రి నుంచే వింత వింత సన్నివేశాలు మొదలయ్యాయి. ఆ మరుసటి రోజు రాత్రి 2 గంటలైంది. అందరూ నిద్రపోతున్నారు. ఒక్కసారిగా టిక్ 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 అంటూ శబ్దం వచ్చింది. రాహుల్ లేచి చూశాడు. ఆ బొమ్మ మెల్లగా తన తల తిప్పింది. రాహుల్ కళ్ళు పెద్దవయ్యాయి. అమ్మా అని కేక వేశాడు. అమ్మా నాన్న వచ్చారు. ఏమైంది అని అడిగారు. రాహుల్ చూపించాడు, కానీ అప్పటికే బొమ్మ మామూలుగానే ఉంది. అమ్మనుకుంది, కలనుకుంటున్నానా, పడుకో అంది. కానీ ఆ రాత్రి అందరూ ఒకే కల చూశారు. ఒక అమ్మాయి తెల్లని కళ్ళతో వారి వైపే చూస్తోంది. రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఇంట్లో వింతలు కూడా పెరిగిపోతున్నాయి. వంటగదిలో పాత్రలు కదులుతున్నాయి. అద్దంలో వేరే ముఖం కనిపిస్తుంది. రాహుల్ ఒంటరిగా మాట్లాడుకుంటున్నాడు. ఒకరోజు రాహుల్ అద్దం ముందు నిలబడి నవ్వుతున్నాడు, కానీ ఆ నవ్వు రాహుల్ది కాదు. అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగింది, ఎవరితో మాట్లాడుతున్నావు నాన్న అని. రాహుల్ నెమ్మదిగా తల తిప్పి చాలా లోతైన గొంతుతో చెప్పాడు, ఆమెతో అని. అమ్మ షాక్ అయింది. ఎవరామె అని అడిగింది. రాహుల్ చేతిని బొమ్మ వైపు చూపించాడు. ఆ రాత్రే నాన్న గూగుల్లో వెతికాడు ఆ ఇంటి గురించి. తెలిసింది ఏంటంటే ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉండేది. ఆమె పేరు అనిత. ఆమెను ఆమె తల్లిదండ్రులు ఒక బొమ్మతో కట్టేశారు. ఒక కాళీ మంత్రంతో ఆమె ఆత్మ ఆ బొమ్మలో బంధించబడింది. ఇంట్లో లైట్లు ఆఫ్ అయ్యాయి, అద్దాలు పగిలిపోయాయి. బొమ్మ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. రాహుల్ మెల్లగా మారిపోతున్నాడు. అతని కళ్ళు తెల్లగా మారాయి. ఒకరోజు అతను తన తల్లిని చూసి నవ్వుతూ ఇలా అన్నాడు, ఇది నా ఇల్లు ఇప్పుడు అని. ఇది భరించలేక ఆ కుటుంబం ఒక గోస్ట్ హంటర్ని పిలిచింది. ఆయన పేరు అర్జున్. అతను ఆ ఇంటికి వచ్చి వెంటనే అర్థం చేసుకున్నాడు, ఇది చాలా ప్రమాదకరమైందని. అర్జున్ ఆ బొమ్మను చూసి, ఇది కరస్డ్ ఆబ్జెక్ట్ అన్నాడు. అతను మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. బొమ్మ కదలడం మొదలైంది. ఇంట్లో గాలి బలంగా వీచింది. రాహుల్ కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా రాహుల్ నేలపై పడిపోయి దొర్లుతూ ఉన్నాడు. అతని శరీరం నుంచి ఒక నల్లని ఆత్మ బయటకి వచ్చింది. అదే అనిత. ఆమె కేకలు వేసింది, నన్నెందుకు విడిచిపెట్టారు అని. అర్జున్ గట్టిగా మంత్రాలు చదివాడు. ఆత్మ బలంగా ఎదురు దాడి చేసింది. ఇంట్లో వస్తువులు ఎగిరాయి, గోడలు పగిలాయి. కానీ అర్జున్ ఆగలేదు. ఆత్మ బొమ్మలోకి తిరిగి వెళ్ళాలని ప్రయత్నించింది. అర్జున్ ఒక ప్రత్యేక యంత్రంతో ఆ బొమ్మని బంధించాడు. మంత్రం పూర్తి చేశాడు. ఒక్కసారిగా అన్నీ ఆగిపోయాయి. ఇంట్లో నిశ్శబ్దం మేలుకొంది. రాహుల్ మెల్లగా లేచాడు. అతను మామూలయ్యాడు. అర్జున్ బొమ్మని తీసుకుని వెళ్ళిపోయాడు. కుటుంబం ఊపిరి పీల్చుకుంది. కానీ కొన్ని రోజుల తర్వాత అర్జున్ ఇంట్లో అదే బొమ్మ మళ్ళీ కళ్ళు తెరిచింది. శాపాలు ఎప్పుడూ పూర్తిగా పోవు.
వాటి రూపం మాత్రమే మారుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.